మేడ్చల్ జిల్లా పేర్జాదిగూడ శ్రీరామ్నగర్ కాలనీలోని మాస్టర్ మైండ్స్ స్కూల్స్ ముందు తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. విద్యా సంవత్సరం మధ్యలో పాఠశాలను వేరే ప్రాంతానికి తరలించేందుకు యాజమాన్యం నిర్ణయించడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్మిషన్ల సమయంలో ఈ విషయం చెప్పలేదని, ప్రస్తుతం ఉన్న బ్రాంచ్లోని ఏడాది పాఠశాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. సుమారు 100 మంది విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా యాజమాన్యం నిర్ణయం విరమించుకోవాలని కోరుతున్నారు. ఆలోచన మానుకోవాలి. న్యాయం చేయాలి విద్యార్థుల తల్లిదండ్రులను వెంటనే. న్యాయం చేయాలి విద్యార్థుల తల్లిదండ్రులను వెంటనే. ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయడం స్కూల్ ఆలోచన మానుకోవాలి. సార్, నా పేరు సుగుణాకర్. మా పాప ఫస్ట్ క్లాస్ ఆద్య ఈ స్కూల్లోనే చదువుతుంది. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత 1 మంత్ తర్వాత మేము షిఫ్ట్ చేస్తున్నాం స్కూల్కు అని చెప్పేసి ఇప్పుడు మొన్న 2 days బ్యాక్ చెప్పారు. దాని గురించి రెస్పాన్సిబిలిటీ మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. చెప్పి వెళ్ళారు కానీ మళ్ళీ దాని గురించి ఫర్దర్ గా మాట్లాడింది లేదు. మేము వేరే స్కూల్లో చేస్తున్నాము అని చెప్పేసి అన్నారు. దాని గురించి క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వట్లేదు. మేము ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఎవరు పేరెంట్స్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కాదు, వ్యాన్ లో పంపించడానికి ఎవరు పిల్లలు పేరెంట్స్ రెడీగా లేరు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మేము ఎంఈఓ గారిని కూడా కలిసాము. వీళ్ళకు 8వ తరగతి దాకా మాత్రమే పర్మిషన్స్ ఉన్నాయి. 8 తర్వాత 7th వరకే ఉన్నాయి. 7th తర్వాత అప్రూవల్స్ లేవు. అయినా కూడా వీళ్ళు రన్ చేస్తున్నారు. బుక్స్ కూడా అమౌంట్ తీసుకోవద్దు, బుక్స్ కూడా అమౌంట్ వీళ్ళు స్కూల్లోనే తీసుకుంటున్నారు. దానికి కూడా ఇల్లీగల్ అది అసలు యాక్చువల్ గా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం బుక్స్ కూడా ఇందులోనే తీసుకుంటున్నారు. మేము ఈ అకాడమిక్ ఇయర్ మాత్రం ఇక్కడ కంటిన్యూ చేయండి. ఫర్దర్ గా మేము ఉంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మేము వేరే దాంట్లో చూసుకుంటామని చెప్పాము. లేదు మీరు ఇక్కడనే మేము ఖచ్చితంగా తీసేయాలనుకుంటున్నామంటే అది గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మీరు ఒక అప్రూవల్ చేసుకొని తర్వాత ఇక్కడ కట్టిన పేరెంట్స్ కట్టిన ఫీకి కానీ, యూనిఫామ్స్ కానీ, బుక్స్ కానీ, ఎందుకంటే ఈ బుక్స్ వేరే దగ్గర పనిచేయవు. ఆ బుక్స్ కానీ దానికి సంబంధించి ఏంటంటే యజమాన్యాన్ని పిలిచి వచ్చి మాట్లాడండి అంటే యజమాన్యం ఏం రిప్లై ఇవ్వట్లేదు. యజమాన్యం ఏం రెస్పాన్సిబిలిటీ లేదు. ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ అంటున్నారు అంటే నేను 1 month అవుతుంది వచ్చి నాకు ఏం తెలియట్లేదు. నేను డైరెక్టర్ కి ఫోన్ చేశాను, చైర్మన్ కి ఫోన్ చేశాను, నాకు ఎవరు రిప్లై కావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. మరి రిప్లై కానంత వరకు మేము ఇక్కడే ఉంటాము, ఇక్కడే ఉండడానికి డిసైడ్ అయ్యాము. మరి ఏం చేస్తారో వాళ్ళు డిసైడ్ చేయాలి. ప్రిన్సిపల్ నిర్ణయం కోసం మేము వేచి చూస్తాం. బోడుపల్ సర్కిల్లో పిర్జాలో ఉన్నటువంటి ప్రాంతంలో దా మాస్టర్ మైండ్ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులను కలుపుకొని ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతా ఉంది. ఈ పాఠశాలలో బోడుపల్ ప్రాంతానికి షిఫ్ట్ చేస్తా అని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. అయ్యా, ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఒక్కటే అడుగుతా ఉన్నాం, విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యి 2 నెలలు పూర్తి కాలం వస్తున్నా కూడా మీకు షిఫ్టింగ్ పర్మిషన్ ఎవరు ఇచ్చారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. విద్యాశాఖ అధికారులను స్వచ్ఛంగా ఫోన్ చేసి మరి మేము అడిగాము, షిఫ్టింగ్ పర్మిషన్ దీనికి ఉందా అంటే ఎటువంటి పర్మిషన్ లేదు, ఈ సంవత్సరం ఇదే బిల్డింగ్ లో నడవాలని చెప్పి ఎంఈఓ గారు చెప్పడం జరిగింది. అయినా ఇక్కడికి వచ్చి మేము ధర్నాలు నిర్వహించకుండా ఈ పాఠశాలలో ఎటువంటి అనుమతులు లేవని చెప్పి కూడా తెలుస్తోంది. ఓన్లీ అనుమతులు 7వ తరగతి వరకే, 8, 9, 10వ క్లాస్కి అనుమతులు లేవు. గతంలో ఎంఈఓ గారు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయినా అధికారుల మాట ఎక్కడ వినకుండా మాదే ఇష్టం, మాదే సామ్రాజ్యం అని చెప్పుకుంటా వీళ్ళు 8, 9, 10వ క్లాస్ నడపడం ఈ కరెక్ట్ కాదు పద్ధతి అని చెప్పి అడుగుతా ఉన్నాం. విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర నుండి 1000 కొద్ది బుక్కులకు ఫీజులు వసూలు చేస్తారు, ఫీజులు లక్షల కొద్ది వసూలు చేస్తారు. కానీ పేరెంట్స్ తోని మాట్లాడే టైం లేని పరిస్థితి ఈ యాజమాన్యానికి కనపడతా ఉంది. ఇప్పటికైనా సరే ఆలోచన మారుకోవాలని చెప్పి మేము ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఏఐఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలకు కూడా సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.